ఆ? నా పర్సనల్ అకౌంట్కి ఏమైనా పంపించమన్నా? ఇప్పుడు నాకు పంపించింది కాదు సాయి కుమార్ గారు. నాకు కరెక్ట్గా నేను అడిగింది నాకు చెప్పండి. నాకు ఏజెన్సీ నేమ్ చెప్పండి. నా డీటెయిల్స్ ఆయనకి షేర్ చేశారు కదా, నా దగ్గర రికార్డింగ్ ఉంది. నేను ఆ రికార్డింగ్ నేను బ్యాంక్ కంప్లైంట్ ఇచ్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను బ్యాంకే కంప్లైంట్ ఇచ్చుకుంటానండి. నా డీటెయిల్స్ అన్ని షేర్ చేశారు కదా మీరు, నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకేనండి. అయితే నేను వాళ్ళ దగ్గరనే కలెక్ట్ చేసుకుంటానులేండి, ఎట్లా ఏదో విధంగా. ఓకే, ఏదో విధంగా అంటే మళ్ళీ ఇంకొకరు కాల్ వెళ్తే మళ్ళీ అలాగే కాదు 100 మందికి చేస్తాను. నీ ఇంటి చుట్టూ వాళ్ళందరికీ చేస్తా. ఏం పిక్కుంటో పిక్కో. ఏం పిక్కుంటో పిక్కోవా? ఎందుకు కాల్ చేస్తారు? నేను రెస్పాండ్ అవ్వట్లేదు అప్పుడు కాల్ చేస్తాను నువ్వు వాళ్ళకి. అసలు థర్డ్ పార్టీ నా డీటెయిల్స్ ఎందుకు షేర్ చేస్తున్నావు? నా డీటెయిల్స్ ఎందుకు షేర్ చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ రికవర్ ఏజెంట్ కస్టమర్ కాకుండా వేరే వాళ్ళకి కాల్ చేసి కస్టమర్ని ఇబ్బంది పెట్టాడు. కస్టమర్కి కాల్ చేసినప్పుడు ఏజెన్సీ నేమ్ అడిగితే నీకెందుకు చెప్పాలి, సో వేరే వాళ్ళకి కాల్ చేస్తా, నీకు నచ్చింది చేసుకున్నట్టు మాట్లాడుతున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో, ఎవరు? పేమెంట్ కాదు, నా డీటెయిల్స్ ఎందుకు షేర్ చేశారో నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేయించారు. మీ డీటెయిల్స్ పేమెంట్ కట్టండి సార్. పేమెంట్ కట్టండి కాదు, పేమెంట్ రూల్స్ నేను రూల్స్ ఏం మాట్లాడడం లేదు. నేను జస్ట్ అడిగింది ఏంటంటే మీ పేరు, మీ ఏజెన్సీ నేమ్ చెప్పండి. నాకు చాలు, ఇంకేం అవసరం లేదు. నేను చూసుకుంటాను మిగతాది. ఎందుకు చెప్తారా? ఇప్పుడు డీటెయిల్స్ నాకు తెలియకుండా పేమెంట్ ఎలా చేస్తాను? నేను పేమెంట్ ఎలా చేస్తాను? నా పర్సనల్ అకౌంట్కి ఏమైనా పంపించమన్నా? ఇప్పుడు నాకు పంపించింది కాదు సాయి కుమార్ గారు. నాకు కరెక్ట్గా నేను అడిగింది నాకు చెప్పండి. నాకు ఏజెన్సీ నేమ్ చెప్పండి. నా డీటెయిల్స్ ఆయనకి షేర్ చేశారు కదా, నా దగ్గర రికార్డింగ్ ఉంది. నేను ఆ రికార్డింగ్ నేను బ్యాంక్ కంప్లైంట్ ఇచ్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను బ్యాంకే కంప్లైంట్ ఇచ్చుకుంటానండి. నా డీటెయిల్స్ అన్ని షేర్ చేశారు కదా మీరు, నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకేనండి. అయితే నేను వాళ్ళ దగ్గరనే కలెక్ట్ చేసుకుంటానులేండి, ఎట్లా ఏదో విధంగా. ఓకే, ఏదో విధంగా అంటే మళ్ళీ ఇంకొకరు కాల్ వెళ్తే మళ్ళీ అలాగే కాదు 100 మందికి చేస్తా. నీ ఇంటి చుట్టూ వాళ్ళందరికీ చేస్తా. ఏం పిక్కుంటో పిక్కో. ఏం పిక్కుంటో పిక్కోవా? ఎందుకు కాల్ చేస్తారు? నేను రెస్పాండ్ అవ్వట్లేదు అప్పుడు కాల్ చేస్తాను నువ్వు వాళ్ళకి. పేమెంట్ చేయవా? ఫస్ట్ 1 year నుంచి పేమెంట్ చేయట్లేదు, మళ్ళీ మాట్లాడుతున్నావు. మళ్ళీ 1 year నుంచి పేమెంట్ చేయట్లేదు అంటావు ఏంటి? ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు? 2025లో 1 lakh చేసినావు. దాని తర్వాత నుంచి ఏం చేసినావు నువ్వు పేమెంట్? ఇప్పుడు పేమెంట్ అదంతా నాకు అనవసరం. ఇప్పుడు నాకు చెప్పింది ఏంటంటే అనవసరం కాదు, నాకు కావాల్సిందే పేమెంట్ కదా. పేమెంట్ అనవసరం అంటే నాకు ఏజెన్సీ నేమ్ చెప్పు. నేను ఏజెన్సీ నేమ్ చెప్పి నేను పేమెంట్ చేస్తాను కదా. నాకు ఏజెన్సీ నేమ్ చెప్పు. ఏజెన్సీ నేమ్ చెప్పు. పేమెంట్ చేసి చెప్తా. పేమెంట్ చేసి చెప్తానా? సరే, నాకు ఒకసారి నాకు ఏజెన్సీ నేమ్ చెప్పి ఇప్పుడు నేను పేమెంట్ చేస్తాను. పేమెంట్ చేసి చెప్తా. నేను లేదు అంటారా, నేను కలెక్ట్ చేసుకుంటాను. ఎందుకు టెన్షన్? నాకేం టెన్షన్ లేదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, నా డీటెయిల్స్ ఇస్తావు కదా. పెట్టేసి ఫోన్ పెట్టేసాయి. 5,000 కట్టుకోనికి లేదు. మాట్లాడుతున్నాం మళ్ళీ అంటే నువ్వు అందరికీ ఫోన్లు చేస్తున్నావు. ఎవరో నాకు తెలియదు. ఇంకా వాళ్ళెవరో నాకు తెలీదు. తెలియకుండా మళ్ళీ వాళ్ళెవరో నాకు తెలియదు. ఇంటి పక్క అంటున్నావు. అది ఎప్పుడు నేను 6 years దాకా ఎప్పుడు అక్కడ ఉండేవాడిని. చిన్నప్పుడు నేను ఉండేవాడిని అక్కడ. వాళ్ళు ఎవరో నాకు ఆయన ఎవరు అంటున్నారు? అశోక్ అంటున్నారు. నాకు అశోక్ తెలియదు. మీ ఇంట్లో నువ్వు యాడ్ రెంట్కున్నావు, ఇంటి ఉన్నారు, అందరు అత్తరు ఉండు. సరే చేయండి, నేను చూస్తాను. ఎవరెవరికో కాల్ చేస్తున్నారు, ఎవరెవరికో డీటెయిల్స్ షేర్ చేస్తున్నారు. నాకు తెలియట్లేదు ఎవరన్నది. వాళ్ళే వస్తారండు, నీకు తెలిసిన చేస్తారండు. సరే చేయించండి. ఎప్పుడు నా డీటెయిల్స్ షేర్ చేయకండి. నా డీటెయిల్స్ షేర్ చేస్తున్నారు కదా, ఎందుకు షేర్ చేస్తాను అడుగుతున్నాను అంతే. నేను పేమెంట్ చేస్తే చేయరు కదా. మళ్ళీ పేమెంట్ చేస్తే ఇప్పుడు అవునండి చెయ్యట్లేదు. ఓకే, నేను చేయట్లేదు. నాకు 1 year నుంచి ఎందుకు చేయట్లేదు? 1 year నుంచి డ్యూ ఉందా మీకు? అది మీరు 1 year నుంచి డ్యూ ఉందా? అది 1 year నుంచి ఎంత కట్టినావు నువ్వు? 1 year నుంచి ఎంత కట్టాను నేను? ఎంత కట్టినావు నువ్వు? ఇప్పుడు అదంతా కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఫస్ట్ నా డీటెయిల్స్ అమౌంట్ ఒక్కసారి కట్టినా అని చెప్పేసి చెప్పు. అమౌంట్ 1 year నుంచి నేను ఇంత అమౌంట్ కట్టినా అని చెప్పు ఒకసారి. 1 year నుంచి నేను ఇంత అమౌంట్ కట్టినా. నాకు అంతా నష్టం అండి. నాకు ఇప్పుడు నా డీటెయిల్స్ ఎవరికో కాల్ చేస్తున్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు. నాకు ఆయన ఎవరో తెలియదు. ఎందుకు షేర్ చేస్తున్నారు డీటెయిల్స్ అని అడుగుతున్నాను అంతే. నేను ఇంకేం అడగట్లేదు. షేర్ చేస్తారా? ఎందుకు షేర్ చేస్తారు? సరే, మీ బ్రాంచ్ అడ్రస్ చెప్పండి. నేను బ్రాంచ్ అడ్రస్ గురించి మాట్లాడతాను. అడ్రస్ చెప్పండి. అక్కడ అడ్రస్ చెప్పండి. బ్రాంచ్ అడ్రస్ చెప్పను, నా అడ్రస్ కూడా చెప్పను. మీరు చెప్పకుండా ఎవరికో ఫోన్లు చేసేలా ఎలా మాట్లాడతాను అంటున్నారు? మళ్ళీ పేమెంట్ కార్డు పేమెంట్ చేయాలా? కార్డు పేమెంట్ చేయాలా? ఇప్పుడు మీ డీటెయిల్స్ నాకు తెలియకుండా నేను ఎలా చేస్తాను? నా డీటెయిల్స్ చెప్పండి. నాకు ఏమని చెప్పలేదు కదా. నా పర్సనల్ అకౌంట్కి ఏమైనా పంపించమన్నా? ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా పేమెంట్ లేదు. నా పర్సనల్ అకౌంట్కి పంపించమన్నా? మరి ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు కదా, ఇప్పుడు నీ డీటెయిల్స్ తెలియకుండా ఎలా మాట్లాడతాను నేను? సరే, నువ్వు ఎవరికి ఫోన్ చేసుకుంటాను? వాడుకుని డబ్బులా? నువ్వు ఇచ్చావా నాకు డబ్బులు?
ఏంటి? నువ్వు ఇచ్చావు డబ్బులు నాకు. ఇట్లా మాట్లాడిపోతాను కదా మరి ఇట్లా మాట్లాడిపోతుంది కదా. మరి ఇంకేంది మరి ఇంకేంది అడుగుతున్నావు నువ్వు? ప్రతిసారి నన్ను అడుగుతున్నావు కదా, నువ్వు చెప్పు నాకు డీటెయిల్స్ చెప్పు, నాకు డీటెయిల్స్ చెప్పండి. ఎలా చెప్పు డీటెయిల్స్ ఎందుకు చెప్పాలి నీకు? పేమెంట్ చేసినావా నువ్వు? మరి నువ్వు డీటెయిల్స్ చెప్పట్లేదు, నువ్వు ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నావు, నేను వీడికి కట్టలేదు అని చెప్పి వాళ్ళకి వాళ్ళందరికీ షేర్ చేస్తున్నావు. సరే వాళ్ళతో కట్టించినది కదా, వాళ్ళెవరో నాకు తెలియదు. మరి నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే తెలియనప్పుడు నెంబర్లు ఎట్లా ఇచ్చినావు? నేను ఎక్కడ ఇచ్చాను నంబర్? ఆయన నంబర్ నా దగ్గర లేనప్పుడు ఆయన నంబర్ నేను ఎలాగిస్తాను? ఎట్లా ఇచ్చిన నెంబరు నాకే తెలియదు అంటే నిన్నంటే పెట్టి నువ్వు మళ్ళీ నువ్వు నేను నంబర్ ఇవ్వలేదురా బాబు అంటే మరి నువ్వు ఏంటి నా నంబర్ ఎలాగ వెళ్ళింది అడిగి? సరే ఉండు, ఆయనతోనే చెప్పిస్తా ఉండు ఎట్ట పోయిందో. సరే ఆయనతోనే మాట్లాడైతే నువ్వు మరి నాకు ఫోన్ చేసి మళ్ళీ పేమెంట్ అడగ మరి ఇంకా నువ్వు. ఇంకా నీకు నేను ఫోన్ చేయను, ఎవరికి చేస్తావు నువ్వు పేమెంట్ చేస్తావు వాళ్ళకి చేసుకుంటా. సరే. హలో, ఫోన్ కట్ చేశారు. ఎవరండి మీరు? క్రెడిట్ కార్డ్ పేమెంట్ కోసం కాల్ చేశాం కదా సార్. మీ పేరు? సాయి కుమార్. చెప్పాను కదా. సాయి కుమార్. మీ ఏజెన్సీ నేమ్ చెప్పగలరా ఒకసారి నాకు? ఏజెన్సీ పేమెంట్ నేను చెప్తాను. పేమెంట్ చేయని చెప్తారా? అసలు సార్ చెప్తాను. ఎవరండి మీరు అసలు? ఒక్క నిమిషం నాకు మీరు ఎప్పుడైనా కాల్ చేశారా? ఏంటండి? నాకు మీరు ఎప్పుడైనా కాల్ చేశారా? కాల్ చేశామండి. ఎప్పుడు చేశారండి? బిఫోర్ చేశామండి. బిఫోర్ అంటే ఎప్పుడు డేట్ అండి? డేట్ చెప్పండి ఎప్పుడు చేశారో నాకు. ఈ రోజు డేట్ అంటే నేను ఇప్పుడు రెస్పాండ్ అవ్వలేదండి. నాకు ఈరోజు యాక్చువల్గా ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ నేను కాల్ చేస్తే ఓకే అన్నారు. దాని తర్వాత మళ్ళీ మీరు ఎవరు నా డీటెయిల్స్ అన్ని వాళ్ళకి షేర్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. పేమెంట్ అవుతుందా అవుదా? నాకు ఒక నిమిషం, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నా డీటెయిల్స్ సమాధానం చెప్పండి సార్. మీరు చెప్పింది నేను అర్థమైందా? అవునా? మరి మీరు చెప్పింది వింటూ కూర్చోండి. నేను చెప్పిందేనండి. నాకు మీ డీటెయిల్స్ చెప్పండి అప్పుడు అవుతుంది. నాకు మీ డీటెయిల్స్ చెప్పండి అప్పుడు. అంటే నాకు మీరు డీటెయిల్స్ చెప్తారా చెప్పరా? నా డీటెయిల్స్ నీకు ఎందుకు చెప్తా? నీ పర్సనల్ డీటెయిల్స్ నేను అడుగుతాను. ఏంటి మరి నా డీటెయిల్స్ అన్ని అందరికీ ఎలా పంపిస్తున్నావు నువ్వు? అంటే నా డీటెయిల్స్ ఎలా చేస్తాను నేను అలా అందరికి? ఇప్పుడు పేమెంట్ చేస్తే తమాషాలు చేస్తున్నావు ఏంటి? 1 year నుంచి పేమెంట్ చేయట్లేదు కదా. ఎవరు చూసారు? నువ్వు చూసావా? చూసాను. అసలు నువ్వెవరు? మీరెవరు చెప్పండి నాకు అసలు. అంటే మీరెవరు? పేమెంట్ ఎంత చేస్తున్నావు నువ్వు? ఎంత చేస్తున్నాను నువ్వు అసలు ఎవరు చెప్పండి. మీరు అసలు ఎవరు చెప్పండి. 2025 లో ఫస్ట్ మంత్ వచ్చేసి 1,12,000 పేమెంట్ చేసావు. ఇప్పుడు ఒక నిమిషం నా డీటెయిల్స్ ఎందుకు షేర్ చేస్తున్నారు? నా డీటెయిల్స్ ఎందుకు షేర్ చేస్తున్నావు? నువ్వు అసలు థర్డ్ పార్టీకి నా డీటెయిల్స్ ఎందుకు షేర్ చేస్తున్నావు? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నా డీటెయిల్స్ థర్డ్ పార్టీకి ఎందుకు షేర్ చేసావు? ఇప్పుడు లైబిలిటీ నేనా వాడా? వాడికి చేస్తామంటే వాడి పేమెంట్ అడుగుతా నన్ను అడగండి. మరి అప్పుడు లైబిలిటీ ఎవడు? నేను. నా డీటెయిల్స్ అసలు వాడికి ఎందుకు షేర్ చేసావు నువ్వు? నా డీటెయిల్స్ అసలు ఎందుకు షేర్ చేసావు? హలో చెప్పండి. ఏమా సార్, పేరు పెట్టి ఇంకా లోన్ తీసుకున్నారు కదా, ఇంకా రీపేమెంట్ చేసుకోలేదు మీరు? టైం పడుతుంది మేడం. ఫండ్ ఇష్యూ ఉంది. టైం పడుతుంది కొద్దిగా. ఏం ఇష్యూ సార్? బిజినెస్ లాస్ అయిపోయింది మేడం. బిజినెస్ లాస్ అయిపోయింది. హలో సార్. బిజినెస్ లాస్ అయిపోయింది. హలో సార్ వినిపిస్తుందా? వినపడుతుంది. మహేష్ గారు మాట్లాడేది? అవునండి బ్రదర్. అది ఒక్క నిమిషం. ఇంట్లో ఉన్నారా ఆడున్నారు మీరు ఇప్పుడు? మీరు ఎవరు చెప్పండి ఫస్ట్. సార్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ లోన్ తీసుకున్నారు కదా పేరు పైక్ లో. ఓకే. అది ఏం ఇష్యూ అయింది? పేమెంట్ ఇంకా క్లియర్ ఇచ్చలేదు కదా మీరు? ఇప్పుడు మీరు ఆన్లైన్ లో మాట్లాడతారా ఇంటికి వచ్చి మాట్లాడతారా? అర్థం కాలేదు సార్. మీరు ఫోన్ లో మాట్లాడతారా ఇంటికి వచ్చి మాట్లాడతారా? సార్ నేను ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను కాదు సార్, మీరు అన్నారు కదా ఇంటికాడ ఉన్నారు ఎక్కడ ఉన్నారని. మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడతారా ఫోన్ లో మాట్లాడతారా? లేదు సార్, ఫైల్ ఇప్పుడు మూవ్ చేయాలి. మూవ్ చేస్తే ఇది నోటీస్ ఏమైనా ప్రొసీడ్ అయితే మీకు ప్రాబ్లం అవుతుంది. అందుకే చెప్తున్నారు సార్. ఇంట్లో ఉన్నారా ఆడ ఉన్నారని. ఇప్పుడు నోటీస్ పంపడానికి నేను ఇంట్లో ఉంటుంది బయట ఉంటుంది చెప్పండి. అర్థం కాలేదు సార్. మీరు నోటీస్ పంపించడానికి నేను ఇంట్లో ఉంటుంది నేను బయట ఉంటుంది, దానికి ఏం సంబంధమా సార్? ఇప్పుడు రెసిడెన్షియల్ కట్టర్స్ ఏమైనా నోటీస్ ఏమైనా ప్రొసీడ్ అయితే ఇప్పుడు ఫీల్డ్ కి ఎవరైనా ఇప్పుడు రికవరీ ఎవరైనా వచ్చితే మీకే కదా ప్రాబ్లం అవుతుంది. అందుకే అడగనా ఇప్పుడు ఇంట్లో ఉన్నారా ఆడ ఉన్నారని. ఏం ప్రాబ్లం అవుతుంది? ఇక్కడ ఫస్ట్ ఆడియోలో రికవర్ ఏజెంట్ని కస్టమర్ అడిగాడు మీ ఏజెన్సీ పేరు చెప్పని చెప్పేసి. ఏజెన్సీ పేరు అడిగితే నేనేమన్నా నా పర్సనల్ అకౌంట్కి అమౌంట్ ఏమని చెప్పానా అని చెప్పేసి ఏజెంట్ సమాధానం చెప్తున్నాడు. ఇక్కడ రికవర్ ఏజెంట్కి కస్టమర్ ఏం అడగాలంటే మీరు నాకు పర్సనల్ అకౌంట్కి పేమెంట్ చేయమని చెప్పేసి అడగట్లేదు. ఓకే, దట్స్ ఫైన్.
బట్ పాయింట్ ఏంటంటే మీకున్న అథారిటీ ఏమది? పేమెంట్ కట్టమని చెప్పడానికి, నా పేమెంట్ నాకు రిమైండ్ చేయడానికి మీకున్న అథారిటీ ఏమది? ఒకటి రిమైండ్ చేస్తే బ్యాంక్ రిమైండ్ చేయాలా, లేదంటే బ్యాంక్ అసైన్ చేసిన ఏజెన్సీ రిమైండ్ చేయాలి మనకి. ఇక్కడ ఏజెన్సీ అయితే ఏజెన్సీ నేమ్ చెప్పమంటే రికవర్ ఏజెంట్ చెప్పట్లేదు. ఎందుకంటే రికవర్ ఏజెంట్కి తెలుసు ఇల్లీగల్గా వేరే వాళ్ళకి కాల్ చేశాడు కాబట్టి ఏజెన్సీ నేమ్ చెప్పట్లేదు. ఇలాంటి సమయంలో బ్యాంక్కి మెయిల్ చేస్తే ఏజెన్సీ నేమ్ ఇస్తారు వాళ్ళు. సో అప్పుడు మీరు ఆర్బీఐ కంప్లైంట్ రైట్ చేయొచ్చు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.